బ్యాడ్ బ్యాక్టీరియా అంతా చంపేస్తుంది. అప్పుడు నెక్స్ట్ 24 hours తర్వాత మనం ఈస్ట్ని యాడ్ చేయాలి. అంతే సింపుల్ అండి, చాలా సింపుల్, ఇంతకు మించి ఏం లేదు. కాకపోతే దీని ప్రొఫెషనల్ రేంజ్ పెరుగుతా పోతే దీని టూల్స్ పెరుగుతాయి, అంతా గేర్ అంతా పెరుగుతుంది. సో ఇప్పుడు మనం హనీమీడ్ చేస్తాం. నేను ఇంతవరకు హనీమీడ్ చేయలేదు. హనీమీడ్ మీద నేను చూశాను, అంతా చేస్తాను. హనీమీడ్ చాలా ఈజీ థింగ్, చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ అండి. ఈ హనీమీడ్ ఏంటంటే నాకు తెలిసి ఈ హనీమీడ్ గురించి ఋగ్వేదాలకు కూడా ఉందండి టాపిక్. ఋగ్వేదాలకు కూడా హనీమీడ్ గురించి ఉంది. హనీమీడ్ ఆరిజిన్స్ రూట్స్కి వెళ్తే కనుక ఇది మన ఋగ్వేదాలో ఉన్న పదం లాంటిది, అది కరెక్ట్గా మీకు చెప్పలేకపోతున్నాను. అట్లాంటిదే ఈవెన్ యూరోపియన్ బాల్కన్ కంట్రీస్లో కూడా అదే పదం వాడుతున్నారు. సో ఈ హనీమీడ్ ఏంటంటే మనం రకరకాలుగా చేసుకోవచ్చు. ఇది మన దేవతలు దేవుళ్ళు తాగే వైన్ అండి. యాజ్ పర్ హిందూ మైథాలజీ ప్రకారం ఏంటంటే దేవతలు తాగేది అనమాట. ఈవెన్ మన ఎక్కడ మీరు మన ఏన్షియంట్ డేస్లో గాడ్స్, రకరకాల గాడ్స్ ఉండేవారు, వాళ్ళు కూడా ఇదే తాగేవారు. అంటే ఏంటి, అక్కడ ఉండే మైథాలజికల్ టెస్ట్ ప్రకారం. ఇప్పుడు దీన్ని మనం జనరల్గా బాల్ పార్ట్ ఫిగర్ ఏంటంటే ఒక పాలు తేనె, 4 పాలు వాటర్, ఆరు ఒక పాలు తేనె, 3 పాలు వాటర్. అది మనం అంటే మనకి ఎంత ఆల్కహాల్ని మనం డిరైవ్ చేయాలనుకుంటున్నాము, మన ఫ్లేవర్ ఎంత కావాలని దాన్ని బట్టి. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్. ఇది ఫిక్స్డ్గా ఒక ఫార్మాట్ అంటూ ఏమి ఉండదు. మనం ట్రయల్ అయితమే ఒకసారి ఓకే బాగా వచ్చిందంటే బాగా వచ్చింది. ఇందులో ఏంటంటే డ్రై, సెమీ డ్రై, ఫుల్ బాడీడ్ ఉంటుంది. మీరు ఆల్రెడీ వైన్ టేస్ట్ చేసే ఉంటారు. సో డ్రై వైన్ ఇప్పుడు మనం చేయబోయేది మేబీ నేను అనుకోవటం సెమీ డ్రై చేయబోతున్నాం. అంటే స్వీట్ కాదు అలానా, అట్లానే ఫుల్ డ్రై కూడా కాదనమాట. సో మనం ఇప్పుడు వేయబోయేది 1:3 వేద్దాం, 1:4 వేద్దాం. రెండు ట్రై చేస్తాం. అంటే మరి 3 కంటైనర్స్ కావాలి. అది 2 కంటైనర్ కాబట్టి మనం ఏం చేద్దామంటే స్టాండర్డ్గా 1:4 వెళ్దాం. అంటే 1 లీటర్ తేనె, 4 లీటర్లు వాటర్. యాక్చువల్గా 1 లీటర్ తేనెకి మనం 2 లీటర్లు వేస్తాం. ఎందుకంటే ఒక పాలు అంటే 450 గ్రాములు. ఇది ఎన్ని గ్రాములు వస్తుందండి? 1000 గ్రామ్స్ కదండి. అయితే దిస్ విల్ బి సఫిషియెంట్ ఫర్ మోర్ దెన్ 2 లీటర్స్. సో ఇది మనం 2 లీటర్స్ చేద్దామండి. అంటే ఇంకో బాటిల్ కూడా వేద్దామంటారు. ఇది ఒకటే చాలండి. అయితే ఇది 2 లీటర్స్ మనం చేస్తామండి. ఇదేంటంటే సార్ మీరు అడిగారు డౌట్, ఏమడిగారు? తేనె యాంటీ బ్యాక్టీరియల్ కదా, ఇది ఎట్లా అవుతుందని. తేనె ఆ ఫార్మాట్లో యాంటీ బ్యాక్టీరియల్, కానీ దాన్ని మనం వాటర్ డైల్యూట్ చేస్తాం. సో దానికి ఉండే యాంటీ బ్యాక్టీరియల్ క్వాలిటీ డైల్యూట్ అవుతుంది. This is sunflower. Water The sun is collected from sunflower. Sunflower oil. Sunflower. అది మీరు క్వాంటిటీ ఎంత వేసుకుంటారు? అది 1 kg వేసాను కదా. ఇప్పుడు ఇది మళ్ళీ 1 లీటర్. 1 లీటరా? అంటే హనీ ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, వాటర్ తక్కువ వస్తుంది. ఇందులో అయితేనే మనకి వాటర్ కంటెంట్. ఇప్పుడు మనం అంత క్రిస్ప్గా చేస్తాం. తేనె తేలిందా తేనె మునిగితే ప్యూర్. మళ్ళీ వైన్ తాగడానికి రాలే మీడికి 45 days. ఇది యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే మనం ఫెర్మెంటేషన్ చేసేటప్పుడు అది అసలు చల్ల నీళ్ళతో అవ్వదు, కొంచెం వేడి నీళ్ళు పోయినా ప్లాస్టిక్ అంటే ఏం కాదు. ఓకే, మళ్ళీ అది వేడి చేసి మనం చాలా టైం పడుతుంది. ఒక్కడే తాగుతున్నా అందరూ అయిపోయింది. ఆల్రెడీ 2-3 అయిపోయారు. నాది అయిపోయింది. లేదు తను కలవ ఒక 30 ml వేసి దేశం మొత్తం తిరిగాడు. ఇందులో ఇంకేం వేయచ్చు. ఇందులో ఆల్రెడీ మనకి గ్లూకోజ్ సుక్రోజ్ ఉంటుంది కదా మేడం. ఇందులో ఆల్రెడీ గ్లూకోజ్ సుక్రోజ్ ఉంటుంది కదా. దీనికి వైన్ వేస్తారు. యాక్చువల్గా అయితే దీంట్లో ఈస్ట్ న్యూట్రియంట్స్ కూడా వేయాలి. ఈస్ట్ న్యూట్రియంట్స్ వేస్తే కొంచెం వైన్ యాక్టివిటీ రిచ్గా ఉంటుంది.
జనరల్గా ఫ్రూట్లో ఉండే ఆ కాంపోనెంట్స్ ఏ వైన్లో ఉండవు కాబట్టి మనం వైన్ ఈస్ట్ మస్ట్గా కలపాలి. కాకపోతే మన దగ్గర వైన్ ఈస్ట్ లేదు. వైన్ ఈస్ట్ పేరే ఉంటుందా? వైన్ ఈస్ట్ ఉంది కదా, న్యూట్రియంట్స్. ఏంటి న్యూట్రియన్స్ వైన్ ఈస్ట్కి? ఎన్ని న్యూట్రియన్స్ వైన్ ఈస్ట్కి ఎన్ని న్యూట్రియన్స్ వేయాలి? ఈస్ట్ న్యూట్రియంట్స్ అది ఏంటి? దాంట్లో ఏముంటాయంటే జింక్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, బయోటిన్ ఉంటుంది. సో మైక్రో న్యూట్రియన్స్ అన్ని మైక్రో న్యూట్రియంట్స్ అది హనీలో ఉండవా అవన్నీ మైక్రో అది న్యూట్రియన్స్? ఉండవు. ఎందుకంటే హనీలో అది ఉండదు, ఫ్రూట్లో ఉంటుంది. ఓకే. ఈవెన్ ఫ్రూట్లో ఉన్నా మనం వేయచ్చు. ఈస్ట్ న్యూట్రియంట్స్ వేయటం వల్ల ఏంటంటే కొంచెం దానికి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ Enhance ఉంటుంది, బాగా మీకు fermentation అవుతుంది. ఈ వై ఉంచుకో. మనకి ఏన్షియంట్ డేస్ ఇవేం లేవు, నేచురల్గా చేసేవారు. అప్పుడు కావచ్చు. ఈ మీడ్ యాక్చువల్గా ప్యూర్ ఎక్స్క్లూజివ్ మీడ్ చేయొచ్చండి. ఫస్ట్ ఫెర్మెంటేషన్ మనకి ఎక్కడంటే సెకండ్ ఫెర్మెంటేషన్ అంటే మనకి ఒక 15 days అలా పడుతుంది. ఇది ఎన్ని రోజులు పడుతుంది? యాక్చువల్గా ఫస్ట్ కూడా వేస్తారు, కానీ నేను ఫస్ట్ అయితే నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ వేయటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉండే మన డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ప్రిజర్వేటివ్స్ వేస్తారు. ఆ ప్రిజర్వేటివ్స్ వల్ల వైన్ ఈస్ట్ చచ్చిపోయే అవకాశం ఉంది. అందుకే నేను ఫస్ట్ ఫెర్మెంటేషన్లో అది వేయొద్దని చెప్తాను. సెకండ్ ఫెర్మెంటేషన్ యాడ్ చేసుకోవచ్చు. 15 days సరిపోతుంది. ఆ ఫ్లేవర్ మనకు కావాలి కదా, దాని నుంచి వచ్చే మెడిసిన్ వాల్యూని పక్కన పెడితే కనుక సెకండ్ ఫెర్మెంటేషన్లో ఒక 15 days ఉంచితే కనుక ఆ ఫ్లేవర్స్ కంప్లీట్గా వచ్చేస్తాయండి. గ్యాసెస్ రిలీజ్ చేయాలి రోజు? గ్యాసెస్ రిలీజ్ చేయాలా? అది మనకి నేను కన్నం పెడతానండి. కన్నం పెట్టి ఈర్లాక్ ఉంటుంది. దీన్ని భూమిలో పెట్టాలి మళ్ళీ. ఇది ఇలా పెడతాం. అది ఇంట్లో లిక్విడ్ వేస్తాం, ఏదర్ వైన్ కానీ ఆ స్పిరిట్ కానీ వాటర్ కానీ వేస్తాం. లాంగ్వేజ్లో చెప్పాలంటే ఈస్ట్ చేసే పని ఏంటంటే అది పూప్ చేస్తుందండి, అదే ఆల్కహాల్ కదా. బ్యాక్టీరియా. So they're all drinking. ఇట్స్ నథింగ్ బట్ పూప్ అండి ఇది. ఫైనల్గా మళ్ళీ 45 days గెట్ టుగెదర్. మళ్ళీ అంటే అది మెటబాలిజం. అది ఆ మెటబాలిజం అంతా ఏంటంటే ఆ పూప్ కూడా ఉంటుంది. కొంతకాలానికి అది మళ్ళీ చచ్చిపోతుంది. ఈస్ట్ మనం చేస్తాం కదా రేపు. సో ఐడియల్ ఒకప్పుడు చేసేటప్పుడు ప్లాస్టిక్ కాకుండా ఏం వాడేవాళ్ళు మీరు? అది అవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. మీకు పైనుంచి ఎయిర్ నైట్ అంటే మనం ఇది పెట్టే ముందే మనం వాక్యూమ్ చేసి దీన్ని ఇది పెట్టేస్తే వాక్యూమ్ ఎలా చేస్తారు? సపోజ్ మెకానిజం ఉందా చేస్తే బెటర్. కానీ మేబీ అంటే మిషన్స్ లో చేస్తారేమో, నాకు తెలియదు. మనం మనది వేడి చేయాలంటే ఐడియల్లీ 24 hours తర్వాత అంటే మీరు